హాయ్ హలో వెల్కమ్ టు పైరేట్ టాక్స్. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా మూవీ విషయానికి వచ్చేద్దాము. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలా లైక్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా సినిమా విషయానికి వస్తే ద ఒడిస్సీ, క్రిస్టోఫర్ నోలన్ తీసిన మూవీ. ఇంకా ఈ సినిమా గురించి ఎలా చెప్పాలంటే అబ్సల్యూట్ సినిమా అనే చెప్పాలి. ఒక దీన్ని ఒక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా కాకుండా మెయిన్ థీమ్గా చెప్పేస్తాను, ఏం స్పాయిలర్ లేకుండా చెప్పేస్తాను. ఏం లేదండి, ఈ మూవీ నా విజువల్గా కానీ స్టార్టింగ్ ఎలా పేజ్ స్టార్ట్ ఉందంటే మనకేం ఇంట్రడక్షన్ అదేం ఉండదండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి స్టోరీలోకి వెళ్ళిపోద్ది. ఇంకా మూవీ విషయానికి వస్తే అందరికీ తెలిసినట్టే గ్రీక్ వర్సెస్ ట్రై యుద్ధం జరిగిన తర్వాత గ్రీక్ వాళ్ళు ఎలా రిటర్న్ వస్తారు, తన ప్రపంచానికి వచ్చే మధ్యలో ఏం జరుగుతుంది, అసలు రిటర్న్ ఎప్పుడు వస్తారు అనేది సినిమా మొత్తం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే కొన్ని సీక్వెన్సెస్ ఫస్ట్ లైక్ అతను తిరిగి వస్తాడా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని బాగా విజువల్స్ కానీ వాళ్ళు వచ్చిన ఎక్కడ నాకైతే అసలు ఇది గ్రాఫిక్స్ లాగా కానీ విజువల్గా చూపించట్లేదు. స్టార్టింగ్ నుంచి మనము స్టోరీలోకి వెళ్ళిపోతాం, వాళ్ళు అలా బిల్డ్ చేస్తుంటారు. దీంట్లో కొన్ని మన రామాయణం రెఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మెయిన్ ఆ రామాయణంలో ధనుస్సుది ఒక సీతాదేవి కోసం ఒకటి జరుగుతుంది కదా, దాని ఏదో పేరు కూడా నాకు గుర్తుకు రావట్లేదు, స్వయంవరం లాగా అలాంటి సీనే సేమ్ ఒకటి ఉంటుంది. సినిమా మొత్తం ఎలా అంటే ఇలా స్లోగా వెళ్ళి హయ్యం లేస్తుంది. నేను వెళ్ళిన థియేటర్లో స్టార్టింగ్ నుంచి అంతా స్లోగా ఉన్నది చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అదొక సీన్ పడుతుందో ఇంకా లిటరల్ బ్లాస్ట్ అండి. ఇంకా నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఐమాక్స్ దగ్గరలో లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయినాను. నేను మామూలుగా సింగిల్ స్క్రీన్లోనే సినిమా చూసి ఐమాక్స్లో ఇంకా చాలా బాగుంది అంటున్నారు. ఇంకోటి ఆ సీన్కి ఐమాక్స్లో కూడా ఆ సీన్కి అరుపులు వచ్చాయని మా ఫ్రెండ్ చెప్తున్నాడు, వెళ్ళాడని. అంతే అండి, సినిమా మాత్రం చూసేయండి. ఇలాంటి గ్రాండియర్ విజువల్స్ అయితే ఇలా ఉండాలి. మొన్న ఒకటి ఉంటుంది కదా, ఒక సినిమాని మనం ఇంటికి తీసుకెళ్తాము, మనం మోస్తాము, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఆ సినిమాలు కాదండి. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను పొద్దున్న సినిమా చూశాను. ఇప్పటికి కూడా నాకు మైండ్లో ఆ సీన్స్ ఏంది, అలా ఎలా వాళ్ళు బిల్డ్ చేశారు. ఇంకా బాగా చెప్పాలంటే డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్, ద 7 Night Kingdoms అని ఒక సిరీస్ ఉంటుంది. దాంట్లో ఫిఫ్త్ ఎపిసోడ్ ఎలాగైతే హై రేటెడ్ వెబ్ సిరీస్గా ఒక ఎపిసోడ్గా ఉందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. మీకు అలాంటి డ్రామా ఉంటే బాగా నచ్చితే మాత్రం వెళ్ళిపోండి, చూసేయండి. కుదిరితే ఐమాక్స్లో చూడండి. నేను కూడా ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఒకసారి వెళ్ళి దాన్ని చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే వీడియో చేస్తాను. ఖచ్చితంగా ఈ వీకెండ్ మాత్రం మీరు ఈ సినిమాకి బుక్ చేసుకొని వెళ్ళిపోండి. ఇంకా యాక్టింగ్ అయితే కొన్ని క్యారెక్టర్లు మాత్రం హీరో గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అతను ఇంటర్స్టెల్లార్లో ఉన్నాడు, ఐ థింక్ ఇన్స్పెక్షన్లో కూడా ఉన్నట్టున్నాడు. ఇంకా మన స్పైడర్ మ్యాన్ హీరో అతని క్యారెక్టర్ అయితే అంతేం లేదు, ఓకే, ఇట్స్ నార్మల్గానే ఉంది. అంతే అండి, ఇంకెంతకు మించి ఏం చెప్తాను. ఇంకా క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఇంకా మీకు చూడకపోతే ఫస్ట్ టైం ఈ సినిమా చూస్తున్నారంటే సినిమాలన్నీ చూసేయండి. ఇన్స్పెక్షన్ చూసేయండి, ఇంటర్స్టెల్లార్ చూసేయండి, ఓపెన్ హేమర్ చూసేయండి. అన్నీ చాలా బాగుంటాయి. టెనెంట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఎలా మన తెలుగు సినిమా లాగే ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రము మనం తెలుగు సినిమా చూస్తున్నాము. ఈ గూస్ బంప్స్ అండి, అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే గూస్ బంప్స్ అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇంకొక మాట చెప్పాలంటే మేము ఈ యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత మంచి సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైము. మేము చాలా హ్యాపీగా ఉన్నది ఈ సినిమా మేము రివ్యూ చెప్పడానికంటే. ద బెస్ట్ మూవీ అండి ఈ ఇయర్లో అయితే, నాకైతే బెస్ట్ మూవీ ఇది. ఓకే, మర్చిపోకుండా అందరూ మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ మీ పైరేట్ టాక్స్.